యోబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనం. నాతో కలిసి చెప్పండి. వాడు దేవుని బతిమాలుకుని ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. 25వ వచనం ఇంకా బాగుంటుంది, ఒకసారి చూడండి. 25 నాతో కలిసి. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును. ఇక్కడ పెద్దగా చెప్పండి. వానికి చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. ఒకసారి నా వైపు చూడండి. చిన్ననాటి స్థితి లేక బాల్య దినాల స్థితి లేక పసిపిల్లల స్థితి ఎలా ఉంటుందో చెప్పంటారా? పాపం అంటే ఏంటో ఎరగని అమాయకత్వపు వయస్సు పసిపిల్లల వయస్సు. ఏమే రైట్? చెప్పాలి, అవునా కాదా? పసిపిల్లల వయస్సు. యేసు ప్రభు వారు అంటారు కదా, మీరు చిన్నపిల్లల వంటి వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు ప్రభు అంటారు కదా. దైవజనమా, పసిపిల్లలకి వాళ్ళ చూపులో కల్మషం ఉండదు, వాళ్ళ ఆలోచనలో కల్మషం ఉండదు, వింటున్నారా? వాళ్ళ మాటలో కల్మషం ఉండదు. చిన్న పిల్లలు, నేను అంట సంవత్సరం పిల్లలు పాప బాబు పక్కన కూర్చున్నారు. నేను ఆ సంబోధించకూడదు కానీ మీకు అర్థమవటానికి చెప్తాను. ఆ పసిపిల్లలు మగబిడ్డ ఆడబిడ్డ చిన్న బిడ్డలు సంవత్సరం బిడ్డలు ప్రక్కనే కూర్చున్నారు. వాళ్ళ మనసులో ఎంతైనా చేదైన ఆలోచనలు ఉంటాయా? నిర్మలత్వానికి గుర్తు పసితనం, నిష్కలంకమైన జీవితానికి గుర్తు పసితనం, అమాయకత్వానికి గుర్తు పసితనం. అయితే దైవజనమా, మనిషికి వయసు పెరిగే కొద్దీ మనిషి లోపట పాపపు స్వభావం కూడా పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ ఇంకా బాధాకరమైన సంగతి ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ రంగం, ఈ టెక్నాలజీ, సెల్ ఫోన్ వ్యవస్థ వృద్ధి పొందిన తర్వాత నేను అంటాను, 10 సంవత్సరాలు కూడా నిండక మునుపు ఈ చిన్న వయసు నుండే పాపం అంటే ఏంటో పిల్లలకు తెలుస్తుంది. ఆ కౌమార దశ దాటే లోపే లోకంలో ఉన్న అపవిత్రత అంతా తెచ్చుకొని నిర్దోషిగా పుట్టిన మనుషుడు, పసితనములో నిర్దోషిగా బ్రతికిన బిడ్డ వయసు పెరిగే కొద్దీ కల్మషం కలిగిన వాడిగా మిగిలిపోతున్నాడు, అపవిత్రత కలిగిన వాడిగా మిగిలిపోతున్నాడు. మనిషి స్వభావం ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఆలోచిస్తే చెప్పుకోవటానికి కూడా జుగుప్సాకరంగా ఉంటుంది. ఆయన వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న ముసలాయన మనమరాలి వయసులో వెళ్తున్న ఒక చిన్న బిడ్డ వెళ్తున్న కొంటె చూపులు, వంకరి చూపులు చూడండి. కొంటె చూపులు, వంకరి చూపులు. ఒకప్పుడు మనకు ఆ చూపు ఉండేది కాదు, ఒకప్పుడు మనకు ఆలోచన ఉండేది కాదు. అసలు పాపం అంటే ఏంటో తెలియని అమాయకత్వపు వయసు, పసితనం. అయితే ఒక మాట చెప్పమంటారా? దేవుని సన్నిధిలో నువ్వు బ్రతిమలాడుకుంటే, దేవుని కటాక్షం నీ మీదకి దిగొస్తే, పసితనంలో ఎంత నిర్దోషంగా బ్రతికేవాడివో ఆయన కటాక్షం నీ చిన్ననాటి స్థితి మరలా నీకు కలుగు చేయటం ప్రారంభిస్తుంది. సార్, ఇది ముద్దాడాల్సిన మాట. నవీన్ గారు విన్నారా? ఏ స్థితికి తీసుకెళ్తాడట దేవుడు? ఏ స్థితికి తీసుకెళ్తాడట? రాసి ఉంది కదమ్మా. ఏ స్థితికి? చిన్ననాటి స్థితికి. చిన్ననాటి స్థితి అంటే పాపం ఎరుగని వయస్సు, పాపం ఎరుగని స్థితి, అపవిత్రత ఎరుగని స్థితి, చెడుతనం ఎరుగని స్థితి, పాపం అంటే ఏంటో ఎరగని అమాయకత్వపు వయస్సు, పసితనం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన బ్రతిమలాడుకుంటే ఏమంటాడు? బతిమాలుకుని ఎడల. బతిమలాడుకోవటం అంటే ఇప్పుడు చిన్నపిల్లలు డాడీ దగ్గరికి వెళ్ళి గడ్డం పట్టుకొని ప్లీజ్ డాడీ పరా, ప్లీజ్ డాడీ పరా అని అన్నాగాని ఏం చేస్తాడు చెప్పండి? ప్లీజ్ డాడీ, అని అంటారు చూసారా? అట్లా ఒక వ్యక్తి, దేవా
నాలో ఉన్న పాపం తీసేవా, నాలో ఉన్న అపవిత్రత తీసేవా, నాలో ఉన్న ఈ చెడుతనం తీసేవా, ఈ కాముకత్వపు తలంపులు తీసేవా, దురాలోచనలతో కూడుకున్న మనస్సు నాలో నుంచి తీసేవా, మోహంతో నిండుకున్న ఈ చూపు నాలో నుంచి తీసేవా, హృదయపు దురాశలు నాలో నుంచి తీసేవా అని దేవుని సన్నిధిలో నువ్వు బ్రతిమలాడుకుంటే వాటిని తీసేయటం మాత్రమే కాదు, నీ చిన్ననాటి స్థితి మరలా దేవుడు నీకు కలుగు చేయటం ప్రారంభిస్తాడు. అట్టి స్థితి దేవుడు మనకు అనుగ్రహించినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. బిడ్డలారా, చిన్నతనంలో ఉన్న మనస్తత్వానికి వయసు పెరిగే కొద్దీ ప్రజలు ఎట్లా పాడవుతున్నారో చూడండి. బైబిల్ ఏం చూడొద్దు, కానీ నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. దేవుడు నరులను యథార్థవంతులుగానే సృజించాను, కానీ వాడు తంత్రములను కల్పించుకున్నాడు. నా వైపు చూడండి. దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు ఎట్లా సృష్టించాడట? యథార్థవంతులుగానే సృష్టించాడు. ఈ యథార్థవంతుడు చివరికి ఏమైపోయాడు? తంత్రగొండైపోయాడు. విన్నారా? తంత్రగొండైపోయాడు. మీరు నమ్మండి, మేబీ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం ఈ దసరా హాలిడేస్ అప్పుడు ఒక ఇంటికి వెళ్ళాం. ఆ రోజుల్లో ఖాళీగా ఉండి వాళ్ళ నాన్న పాదాలు భూమి మీద నిలవబట్ల. అసలు ఎంత సంతోషపడుతున్నాడంటే, అన్న మా ఓడికి 3వ తరగతి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారన్న, అన్నీ 90కి పైనే, కానీ 90కి తక్కువ ఒకటి లేదన్నా. అసలు ఇది ఇంత అద్భుతమైన మేధావి మా చుట్టాలోనే ఇంత చదవరం లేరన్నా, మా చుట్టాల్లోనే ఇంత జ్ఞానవంతులు లేరన్నా, మా చుట్టాల్లోనే ఈడుకున్నంత చెప్పండి అదే ఈడుకున్నంత గ్రాస్పింగ్ పవర్ మా చుట్టాల్లోనే లేదన్నా, అన్ని 90కి పైన అన్న అంటాడు. లెక్కల్లో అయితే 100 వచ్చినాయి అన్న, 100 భూమి మీద నిలవబట్ల. పాపం తండ్రి సంతోషం. నేను చూసా, వాడిని చూస్తే అంత సరుకున్నట్లుగా నాకు అనిపించలా. అయినా వాడిని అండర్ ఎస్టిమేట్ చేయటం ఎందుకు, తప్పు కదా అని చెప్పి వాడిని దగ్గరికి పిలిచి, ఒరే చిన్న 3 ఆరులు ఎంత అన్న. 3 ఆరులా, వాట్ ఈస్ దట్ అన్నాడు. ఆడు ఇంగ్లీష్ మీడియం. 3 ఆరులు అంటే మనకంటే తెలుసు 3 ఆరులు ఎంత అంటే, వాడు ఇంగ్లీష్ మీడియం. 3 ఆరులా, వాట్ ఈస్ దట్ అన్న అన్నాడు. అదేరా 3 6 ఎంత అన్న. 3 ఆరులు 3 6 ఎంత అన్న. నా వైపు చూసి అంటాడు, 3 ఆరులు 36 అన్న అన్నాడు. మరి 6 మూళ్ళు ఎంతరా అన్న. 3 ఆరులు 36 అయినప్పుడు 6 మూళ్ళు 63 అన్న అన్నాడు. అద్భుతమైన మేధావిరా. నాకు డౌట్ వచ్చింది, ఈడు ప్రోగ్రెస్ కార్డులో మార్కులు ఈడి కాదు, ఏదో తంత్రాన్ని కల్పించుంటాడు. వినండి, తంత్రాన్ని కల్పించుంటాడు. నాకు డౌట్ వచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న కొంచెం అట్లా ప్రక్కకు పోనిచ్చిన తర్వాత ఏదో కిచెన్లోకి వెళ్ళారు అని పిలిచి, రేయ్ అబద్ధం ఆడకుండా చెప్పు, ఈ నీ మార్కులు కాదు, ఎట్లా ఇన్ని మార్కులు వచ్చినాయి రా అన్న. అంటాడు, మా అమ్మ మీద ఒట్టన్నా, అవి నా మార్కులే అన్నాడు. నేను నమ్మనరా అన్న. మా నాన్న మీద ఒట్టన్నా, అవి నా మార్కులే అన్నాడు. నేను పొరపాటు నమ్మనరా అన్న. ఈసారి ఏం చేశాడో తెలుసా, అడిసి నా తల మీద పెట్టాడు. ఏమన్నాడు తెలుసా, మీ మీద ఒట్టన్నా, అవి నా మార్కులే అన్నాడు. నువ్వు ఎవరి మీదైనా ఒట్టు పెట్టరా, ఈ నీ కాదన్నా. చివరికి ఏం చేశాడో తెలుసా, అన్యం పన్ను వెరగని దేవుడి తల మీద చేయి పెట్టాడు. దేవుని మీద ఒట్టన్నా, అవి నా మార్కులే అన్నాడు. నేను వాళ్ళ అమ్మా నాన్న ప్రక్కనకి పంపించి తొడపాసి పెట్టి, అబద్ధం ఆడకుండా చెప్పు, నీకు 3వ ఎక్కమే రాదు కదరా. ఎక్కవంటే ఎక్కం, వాట్ ఈస్ దట్ అన్నా అన్నాడు. అదేరా టేబుల్ రా, నీకు 3rd టేబులే రాలేదురా, నీకు ఎట్లా వచ్చినాయి 100 మార్కులు ఎట్లా వచ్చినాయి రా, అబద్ధం ఆడకుండా చెప్పు అన్నాడు. అన్నయ్య, సైన్స్లో 9 మార్కులు వచ్చినాయి. వస్తే ఏం చేసావురా అన్న. దాని పక్కన 7 వేసా, 97 అయిపోయింది. అన్నయ్య లెక్కలు సరిగ్గా రావన్నయ్య, 1 మార్కే వచ్చింది. 1 మార్కు వస్తే ఏం చేసావురా? ఏముందన్న 2 సున్నాలు వేసా, 100 అయిపోయింది. ముగింపులో అన్నాడు, నాకు తెలుగు సరిగ్గా రాదన్న, లెక్కలు వచ్చినట్టు. నాకు తెలుగు సరిగ్గా రాదన్న, తెలుగులోనైతే 0 వచ్చింది అన్నాడు. మరి 0 వస్తే ఏం చేసావురా అన్న.
ఏమన్నా 0కు ముందు 9 వేసా 90 అయిపోయినాయి అన్న అన్నాడు. నా వైపు చూడండి. 9 సంవత్సరాలు నిండక మునిపే 9 సంవత్సరాల వయసులోనే మనిషి తంత్రగాడైపోతున్నాడు. అమ్మా నా మాట అర్థమవుతుందా? తంత్రగాడైపోతున్నాడు బాబోయ్. ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో కుంపటి నెత్తి మీద పెట్టుకున్నట్లుగానే ఏడుస్తూ బ్రతుకుతున్నారు. అన్న ఎంత కొట్టినా నిజం చెప్పదన్నా, ఎంత కొట్టినా నిజం చెప్పదన్నా. ఎందుకు నిజం చెప్పట్లేదమ్మా? ఏమైందమ్మా? వాళ్ళ నాన్న జేబులో 500 రూపాయలు దొంగతనం చేసింది. ఎంత? నువ్వు తీసావు కదా అంటే అంటదంట, మమ్మీ నీ పెంపకంలో పెరిగిన పిల్లలు కూడా దొంగతనం చేస్తారా అంటే నీ పెంపకం మీద నీకు విన్నారా? అంటే నీ పెంపకం మీద నీకు డౌట్ ఉందా మమ్మీ నువ్వు మమ్మల్ని ఎంత నా వైపు నువ్వు మమ్మల్ని ఎంత డిసిప్లిన్గా పెంచావు మమ్మీ. డాడీయా బాబోయ్ దేవుడు ఇంత మీ క్రమశిక్షణలో పెరిగిన తర్వాత మేము దొంగలం అవటం వాట్ నాన్ సెన్స్ మమ్మీ. అట్లా వారానికి ఒక 500 మాయమైపోతుందంట. కూతురుకు తెలియకుండా భార్యాభర్తలు మాట్లాడుకుని సీసీ కెమెరా పెట్టారంట. సీసీ కెమెరా పెట్టుకున్న సంగతి ఈ అమ్మాయికి తెలియదు. మొత్తానికి ఒకరోజు రాత్రి పిల్లి నడిచినట్టుగా నడుచుకుంటా వెళ్ళి తీసేసి ఏమి ఎరగని మరిమ తల్లికి చెల్లెల్లాగా హాయిగా నిద్రపోతే ఇంట్లో తిరుగుతుందంట. తల్లిదండ్రులు లేచి డబ్బులు పోయేసరికి అడిగారు, ఏమా తీసావాను? మమ్మీ ఏంటి మమ్మీ మీరు మాట్లాడేది? మీ పెంపకంలో పెరిగిన మేము దొంగోళం అవటం నెవర్, పొరపాటున. సీసీ కెమెరాలో వీడియో చూపిస్తే నిన్న ఒక్కరోజే ఏదో కావాలని తీసుకున్నాలే మమ్మీ, మిమ్మల్ని ఏడిపించడానికి చేశాను మమ్మీ. ఈ చెప్తూ ఉంటే తల్లి అంటది, అయ్యా ఒక చోట మీటింగ్కి వెళ్ళినప్పుడు అంటది తల్లి, అయ్యా ఈ వయసులో ఎంత తంత్రం నాకు అప్పుడు ఉండేది కాదయ్యా, ఈ వయసుకు వచ్చినా కూడా నాకు ఆ తంత్రం రాదయ్యా. ఈ మాయదారిది ఎక్కడ నేర్చుకుందోనయ్యా. ఎక్కడ నేర్చుకుందే ఉంది? మాయదారి సైతాన్ గారి దగ్గర నేర్చుకుంది. ఎక్కడ నేర్చుకుందో అర్థం కావట్లేదయ్యా. బిడ్డలారా, మనిషి మనస్తత్వం పాడైపోతున్న చెడ్డ దినాల్లో బ్రతుకుతున్నాం. ఈరోజు కూర్చున్న మనం ఏం చేయాలో తెలుసా? దేవా నీ కటాక్షం నా మీద కుమ్మరించయ్యా అని దేవుని కటాక్షాన్ని నువ్వు పొందుకుంటే నీ పూర్వపు స్థితి మరలా దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఏ స్థితి చెప్పండి? ఈ మాట చెప్పండి కొంచెం గట్టిగానండి, నాకు వినపట్ల. మీరు నమ్ముతారో లేదో నాకు ఎక్కువగా దేవుడు ఇంకొక అవకాశం ఇస్తే అప్పుడప్పుడు అనుకుంటా అది కుదరదు కానీ, రాజకుమార్ గారు అది కుదరదు కానీ మళ్ళీ 7వ తరగతిలో జాయిన్ అవ్వాలనుకుంటా నేను అప్పుడప్పుడు. ఎందుకో చెప్పమంటారా? పాపం ఎరుగని అమాయకత్వపు వయసు. స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ ఫుల్గా అవధం పెట్టేది. తెల్ల సొక్కాయ్ కాలర్ ఉందో చూసారా? యేసు ప్రభువే ఎరుగు నల్లగా అయిపోయి. మేము ఆ రోజుల్లో ఈ బ్యాగులు గిగ్గులు ఉండేవి కాదుగా. అద్భుతం. అసలు పాపం తెలిసేది కాదు సార్. ఆడపిల్లలు మగపిల్లలు ఒక చోటు కూర్చొని ఆటాడుకునే ఏమీ తెలిసేది కాదు. ఈ కాలం ముందు చూసారికి నేను చెప్పలేను. ఇక్కడ చర్చిలో 3వ తరగతి చదివే పాప గొంతకల్లో వచ్చి, అంకుల్ మా క్లాసులో నేను ఒక అబ్బాయిని గుండెలు బ్రద్దలవుతాయి. మనిషి మనస్తత్వం కల్మషిపోయిన దినాలు. ఒక్క మాట ప్రభువుని అడగం, దేవా నా చిన్ననాటి స్థితి మరలా నాకు దయచేవా. కుడి ఎడమలు ఎరుగని, పాపం ఎరుగని, అపవిత్రత ఎరుగని నిర్దోషత్వాన్ని నాకు దయచేయవని నువ్వు దేవుని బతిమాలుకుంటే, ఈ మాట నాతో కలిసి చెప్పండి,
దేవుని బతిమాలుకుంటే దేవుని కటాక్షము నీ మీదకి దిగొచ్చి నీ చిన్ననాటి స్థితి మరలా దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఇలాంటి కటాక్షం ఎవరెవరికి కావాలో వాళ్ళందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. 4వది, దేవుని కటాక్షం దిగి వచ్చిన చోట ఓటమి తప్పని రోజు కూడా విజేతలుగా నిలవబెడుతుంది దేవుని కటాక్షం. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 44వ కీర్తన 3వ చరణం. నలభై 44:3. అందరు చూడండి ఒకసారి. 44:3. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి తల్లి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకోలేదు, వారి బాహుబలము వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయమును కలుగు చేసెను. ఏది విజయాన్ని కలుగు చేసిందట అని చెప్పాలి. ఏది విజయాన్ని కలుగు చేసిందట అంటాడు. వాళ్ళ బాహుబలము వాళ్ళకి విజయాన్ని ఇవ్వలేదయ్యా, వాళ్ళ ఖడ్గము వాళ్ళకి విజయాన్ని ఇవ్వలేదయ్యా, వాళ్ళ బలం వాళ్ళకి విజయాన్ని ఇవ్వలేదయ్యా. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ హస్తమే, నీ బాహువే, నీ దక్షిణ హస్తమే వారిని విజేతలుగా నిలవబెట్టింది. అంటే దేవుని కటాక్షం ఎవరి మీదకి దిగొస్తుందో వాళ్ళు విజేతలుగా నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకసారి నా వైపు చూడండి బిడ్డలారా. ఒకవేళ ఆత్మీయ పోరాటంలో దేవుని కొరకు బ్రతకాలని ఆశపడి కూడా బ్రతకలేక ఎక్కడైనా కాలు జారావా, ఏదైనా పాపంలో జొరబడ్డావా, ఏదైనా అపవిత్రత నిన్ను వెంటాడుతుందా? దేవుల్లో నిలవబడాలనుకుంటున్నానయ్యా, బ్రతకాలనుకుంటున్నానయ్యా, మంచి సాక్షిగా నా ప్రభు సన్నిధిలో ఊరేగాలనుకుంటున్నానయ్యా. ఎందుకో సాతాను నా మీద జయాన్ని పొందుతున్నాడు, ఎందుకో సాతానుదే నా మీద పైచేయిగా ఉంది, ఎందుకో వాడి చేతిలో ప్రతి క్షణం నేను ఓడిపోతూ అపజయాన్ని పొందుకుంటున్నాను. జీవితకాలమంతా ఈ అపజయమేనా? ఓ తెలియని అపరాధ ఓటమి భారంతో ఈరోజు ప్రభు సన్నిధికి వస్తే నోరు తెరిచి ఒక్క మాట్లాడుగు. నీ కటాక్షం నా మీద కుమ్మరించవా? నీ కటాక్షాన్ని నా మీద కురిపించవా? ఆయన కటాక్షం నీ మీద కుమ్మరించబడితే ఆయన కటాక్షమే నిన్ను విజేతగా నిలవబెడుతుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో విజేతగా నిలవబెడుతుందో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. హల్లెలూయా. నాతో కలిసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొడునని వారిని హెచ్చరించెను. నా వైపు చూడు. ఆయన కటాక్షం మన మీదకి దిగొచ్చినప్పుడు అసాధ్యాలు సాధ్యపరచబడతాయి, మర్మాలు విప్పబడతాయి. ఓటమి తప్పని రోజు కూడా విజేతలుగా దేవుని కటాక్షం అలా నిలవబెడుతుంది. 3 మాటలు చెప్పే కదా. దేవుని కటాక్షం మన మీదకి దిగొచ్చినప్పుడు మర్మాలు బయలుపరచబడతాయి. దేవుని కటాక్షం మన మీదకి దిగొచ్చినప్పుడు ఓటమి తప్పని రోజు కూడా దేవుని కటాక్షం మనల్ని విజేతలుగా నిలవబెడుతుంది. దేవుని కటాక్షం మన మీదకి దిగొచ్చినప్పుడు ఈ మాట చూడండి, అసాధ్యం అని అనుకున్న కార్యాలు కూడా దేవుని కటాక్షం సాధ్యపరిచేటట్లుగా చేయగలుగుతుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అన్న ఇంత గంభీరమైన మాటలు అన్నారు, దేవుని కటాక్షం మనుషుల మీదకి దిగొస్తే అసాధ్యాలు సుసాధ్యం చేయబడతాయని అన్నారు, దేన్ని ఆధారం చేసుకొని చెప్తారన్నా? నెబుకద్నెజర్ ఆ రాత్రి కలగన్నాడు. ఏమండి, లేచిన తర్వాత మొత్తం 127 సంస్థానాల్లో ఉన్న ప్రజలందరినీ పిలిచి అన్నాడు, రాత్రి నేను ఒక కలగన్నా, ఆ కలభావన ఏంటో చెప్పండి అన్నారు.
వెంటనే నెబుకద్నెజరు అన్నాడు, నాకు కలభావం చెప్పండి అన్నారు. చుట్టూతో ఉన్న ప్రజలు అన్నారు, రాజా నీకే కళ వచ్చిందో చెప్పు రాజా, వెంటనే దాని కలభావం చెప్పేస్తాను అన్నారు. రాజా ఏమన్నాడు తెలుసా, నేను కన్న కళ కూడా మర్చిపోయా. రాత్రిపూట నేను ఏ కళ కన్నానో, నేను కన్న కళ మీరు చెప్పాలి, కలభావన చెప్పాలి అన్నారు. ఆ మాట అంటంతో ఒక్కొక్కళ్ళు నా వైపు చూడండి, నోరు తెరిచి నెబుకద్నెజరు రాజుని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలనుకుంటా. కలగంత ఆయన. మనం కన్నా కలే కొన్నిసార్లు మనకు గుర్తుండదు, అవునా కాదా? చెప్పండి సార్. మనం కన్నా మనిషికట రోజుకొచ్చి సుమారుగా 6 నుంచి 8 కళలు వస్తాయట. ఈ 6 నుంచి 8 వచ్చిన 8 కళల్లో దరిదాపుగా 6 కళలు ఫట్టట 2 గుర్తుంటాయంట. అది కూడా సగం సగమే గుర్తుంటుందంట. మనం కన్నా కళే మనకు గుర్తుండదు. నేను ఒక మాట అంటా సార్, భర్త ఇక్కడ పండుకున్నాడు, భార్య ప్రక్కనే పడుకుంది. భర్త కన్నా కళ భార్యకి తెలియదు, భార్య కన్నా కళ భర్తకి, అమ్మ కన్నా కళ కూతురుకి తెలియదు, కూతురు కన్నా కళ చెప్పండి అమ్మకు తెలియదు. ప్రక్కన ఉన్నా కానీ ఒకరికన్నా ఒకళ్ళ కళ తెలియకపోతే, అసలు మనం కన్నా కళే మనకు గుర్తుండకపోతే, నేను రాత్రిపూట ఒక కళ కన్నా, ఏ కళ కన్నా నువ్వు చెప్పండి అని అంటంతో, నెబుకద్నెజరా నిన్ను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, నువ్వు కలగని కలగా ఆ కళ ఏంటో మమ్మల్ని చెప్పమంటావేంటి, ఏమయ్యా అన్నట్లుగా చూశారు. దానియేలు ఏమన్నాడు తెలుసా, రాజా నాకు కొంచెం సమయమే, నీవు కన్న కళ చెప్తాను, కళ భావన నేను వివరిస్తాను. స్నేహితులు అన్నారు, దానియేలు కత్తి మీద సామది, అసాధ్యమది, తాను కన్న కళ ఎవడు చెప్పగలుగుతాడు? కళ చెప్తే ఏదో ఒకటి లేని ఉన్నాయి కలిపి కలభావం చెప్పొచ్చు. వినండి వినండి, కొంతమందికి నోటికి ఏది పడుతుంది. ఒకరోజు ఒక ఆమె ఫోన్ చేసింది, అన్నయ్య ప్రార్థన చేయమంది. చేశా. ప్రార్థన ముగింపులో అడిగింది, యేసునామములో అడుగుతున్నాను తండ్రి అనే లోపు ఆమెను అనకుండా ఏమందో తెలుసా, అన్నయ్య మీరు ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకున్నారా అంది. మరి కళ్ళు మూసుకోకపోతే ఎట్టమ్మా, మూసుకున్నాను అన్న. అన్న కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఏం కనపడింది అన్న అంది. ఏం కనపడేది ఏముందమ్మా, చీకటి కనపడింది అన్న. కళ్ళు మూసుకున్నప్పుడు ఏం కనపడింది చెప్పండి అమ్మా, వెలుగా, ఎవరా భక్తురాలు, ఏం కనపడింది చెప్పండి. గమనించండి, నేను అన్న మా యాంత్రికంగా ఎంత పెద్ద ఆలోచించకుండా ఏం కనపడేది ఏముందమ్మా, చీకటి కనపడింది అన్న. అదిగో అన్నయ్య, అందరూ అదే చెప్తున్నారు అన్నయ్య, మా ఇంటి చుట్టూ చీకటి తిరుగుతుందంట. కొంతమంది వీటిని ఆధారం చేసుకొని మాయదారి మాటలు చెప్తారు. ఎవరో వచ్చి చెప్పిందట, అమ్మా ఈ దర్శనాలు ప్రవచనాలు చెప్తారు. కొంతమంది దొంగ దర్శనాలు, దొంగ ప్రవచనాలు. అయ్యో ప్రవచనాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, నేను కించపరచట్లేదు వాటిని. కొంతమంది భుక్తి కొరకు, కూటి కొరకు, డబ్బు కొరకు ఎవరో వేసే ఎంగిలి మెతుకులు, రొట్టె ముక్కల కోసం దర్శనాలు ప్రవచనాలు అనే దొంగ దర్శనాలు చెప్తా మాయవేషం వేసుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది. గతంలో చెప్పాను, ఒకరోజు ఒక తల్లి వచ్చింది పొద్దునే నా దగ్గరికి, ఊగుతూ ఉంది. ఏమా ఊగుతున్నావన్నాను. అయ్యగారు పొద్దున్నుంచి మీకు చెప్పండి, మీకు దర్శనం చెప్పమని దేవుని ఆత్మ ఒకటే నన్ను ప్రేరేపిస్తుంది అయ్యగారు అంది. నాకేదన్నా చెప్పాలనుకుంటే దేవుడు డైరెక్ట్గా నాకే చెప్తాడు, నేను సేవకుని కదా, మళ్ళా నువ్వు నాకు మధ్యవర్తి ఎందుకు? లేదయ్య గారు పొద్దుటి నుంచి ఒకటే ప్రేరేపణ, మీకు ప్రవచనం చెప్పాలని వచ్చాను అంది. అమ్మ ప్రవచనం ఏదన్నా ఉంటే నాకు దేవుడు చెప్తాడు, లేకపోతే పాస్టర్ మీద సేవకురాలు చెప్తారు. లేదయ్య గారు ఇది దేవుడు చెప్పమన్న ప్రవచనం అంది. సరే ఏం చెప్తావో కూర్చో అన్న. మోకరించింది, నేను మొఖవాటం కోసం మోకరించా. ఇక స్టార్ట్ చేసింది. సడన్గా ప్రార్థన మధ్యలో ఏముందో తెలుసా, అరే నా కుమారుడా అంది. నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. ఆ స్కేల్లో, కీబోర్డ్ స్కేల్లో 6.5 దాటి ఒకేసారి అరే నా కుమారుడా అని అంటంతో గడగడగడ వణకటం. నా పరిస్థితి ఏమైందో తెలుసా, నేను పిరిగొన్నాను ఆ రోజు తెలిసింది నాకు. అప్పుడు దాకా నేను ఏమనుకున్నాను తెలుసా, మనంత ధైర్యవంతుడు, మనకేం సూపర్ అని అనుకునేవాడిని. ఆ రోజు అర్థమైంది, అరే నా కుమారుడు అనేసరికి ఓరి నాయన అని చెప్పి చూస్తా ఉన్నా. ఏముందో తెలుసా, అరే నా కుమారుడా
నా దాసురాలు ఊరకే రాలేదురా, నేనే పంపించారా, రాక దిగట్లా. నా దాసురాల్ని నేనే పంపించాను రా, అవసరతలో పంపించాను రా, నా దాసురాలు చాలా ఇబ్బందిలో ఉందిరా, బీరువాలో ఉన్న డబ్బులు తీసి 5,000 రూపాయలు నా దాసురాలికి ఇవ్వు, ఇదే యెహోవా వాక్కు అని. ఇక ప్రార్థన అయిపోయింది, కళ్ళు తెరిచిందామా. నేను సైలెంట్గా అట్టాగే కూర్చున్నా. అన్నయ్య, దేవుడు ఏదో ప్రవచనం చెప్పినట్టున్నాడే, ఏదో ప్రవచనం చెప్పాడు కదా అంది. ప్రవచనం చెప్పాను, నీకు తెలిసింది కదమ్మా, నువ్వే ఏదో చెప్పావు కదా, నీకు తెలుసు కదా అంటే ఏమందో తెలుసా, మూతి ముందుకు చాపి ప్రవచనం చెప్పటమే కానీ ఏం చెప్పామో మాకు తెలియదు అన్నయ్య అంది. నేను వెంటనే ఏమన్నాను తెలుసా, అమ్మ నాకేదైనా పెద్దగా మాట్లాడితే చెవులు అసలు వినపడవమ్మా, నువ్వు పెద్దగా మాట్లాడేసరికి నా చెవులు వినపడకుండా అయిపోయినాయి అమ్మా, ఏం మాట్లాడేవో నాకు వినపడలేదమ్మా అన్న. అట్టన్నా ప్రవచనం అట్లా నిర్లక్ష్యం చేస్తే ఎట్టన్నా, గుర్తు తెచ్చుకుంటా ఇందాకేదో అన్నావు కదమ్మా, ప్రవచనం చెప్పటమే వచ్చి కానీ ఏం చెప్పేమో తెలియదు అన్నావు కదా, లేదు గుర్తు తెచ్చుకుంటాను ఆగు. అన్నయ్య ఏదో 5,000 రూపాయలు అన్నాడే దేవుడు అన్నాడా, నాకేం వినపడలేదమ్మా, 5,000 అన్నాడు కదా. నేను అన్నప్పుడు లే పైకి లే పైకి. దొంగ ప్రవచనాలు చెప్తూ పరిశుద్ధాత్మ దూషించబడేటట్లుగా ఈ రోత బ్రతుకు. తినటానికి లేకపోతే కారపు మెతుకులు తిని బ్రతుకు, ఇంకా అవసరమైతే భిక్షాటం చేసుకొని బ్రతుకు, తప్పులేదు. పరిశుద్ధాత్మ పేరు చెప్పుకొని, ప్రవచనాల పేరు చెప్పుకొని రొట్టె ముక్కల కోసం దేవుని ఆత్మను అమ్ముకోవటం అది మోసం, పిల్లలకు శాపం. అది పరిశుద్ధాత్మ ముసుగులో ఏంటి నువ్వు చేస్తుంది? గడగడగడ వణుకుతుంది. మీ ఆయన మారాడా? మారలా. ఏం చేస్తాడు? దేవదాసు మళ్ళీ పుట్టాడు. ఎందుకు మారుతాడు? పిల్లలు ఏం చేస్తారు? చర్చికెళ్తారా? రారు. ఏంటి పిల్లల పరిస్థితి? దైవజనమా, చాలా చోట్ల ఈ దర్శనాలు ప్రవచనాలు అనే చోట, అన్ని చోట్ల కాదు, భక్తి కలిగిన తల్లులు ఉన్నారు, ప్రార్థనా పరులైన తల్లులు ఉన్నారు, పరిశుద్ధాత్మ ద్వారా రాబోయే కాలంలో జరగబోయే సంగతులు గ్రహించగలిగే వాళ్ళు, మర్మాలు బయలుపరచగలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పరిశుద్ధాత్మ ముసుగులో కపట వేషం ధరించేటువంటి వ్యక్తులు ఉన్నారు. దానియేలు అంటాడు, నేను ప్రార్థన చేస్తా, దేవుడు కటాక్షిస్తాడు, మర్మాన్ని బయలుపరుస్తాడు అన్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు నలుగురు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించారు. అద్భుతం. ఆ రాత్రి కల భావన దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. పెద్దగా చెప్దాం ఆమేనని. కల అయిలరా. దానియేలు స్నేహితుల పేర్లేంటి? షడ్రక్, మెషక్, అబేద్నెగో. దానియేలు స్నేహితులు ఎవరో తెలుసా? చిచ్చోరగాళ్ళు కాదు, పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళు కాదు, గిచ్చుకుంటా గిల్లుకుంటా కోతి సరసాలు అంటారు తెలుసా? కోతి సరసాలు, అదే కోతి సరసాలు వేసే చిల్లర బ్యాచ్ కాదు. దానియేలు స్నేహితులు ఎవరో తెలుసా? ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడని త్యాగమూర్తులు, దేవుని కోసం అవసరమైతే అగ్ని మంటల్లో దిగటానికి కూడా ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించిన వాళ్ళు. ఎవరిని పెట్టారా? మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీ కాలేజీలో మీ స్నేహితులు ఎవరో? మీ ఉద్యోగ స్థలంలో మీ ఫ్రెండ్స్ ఎవరో? ఎవరిని ఆడబెట్టలారా? మీరు వెళ్తున్న కాలేజీలో, మీరు పనిచేస్తున్న పని స్థలంలో మీ స్నేహితులు ఎవరో? చిచ్చోర మాటలు మాట్లాడుకునే వాళ్ళ, పోగిరి మాటలు మాట్లాడుకునే వాళ్ళ, ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడిన వాళ్ళ, మాట్లాడుకునే ఆడపిల్లల? చూడే ఆ అబ్బాయి మన వైపు చూడే, ఇలాంటి వెకిలి మాటలు మాట్లాడుకునే ఆడపిల్లలతో స్నేహం చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. దానియేలు వాళ్ళతో స్నేహం చేసిన వాడు కాదు. దానియేలు స్నేహితులు ఎవరయ్యి అంటే, ప్రభు కొరకు అవసరమైతే ప్రాణం కోల్పోవటానికి కూడా సిద్ధపడిన వాళ్ళు. అగ్నిమంటలు వేస్తే అంటారు, రాజా ఇందు నిమిత్తము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మేము ఆరాధించే దేవుడు వేడిమి కలిగిన అగ్నిగుండములో కాలిపోకుండా కాపాడుటకు సమర్థుడు, ఒకవేళ కాపాడకపోయినా ఆ బొమ్మకు మేము మొక్కం.
వాట్ ఏ ఛాలెంజింగ్ లైఫ్. నీ స్నేహితులు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని ఎన్నుకో. దానియేలు స్నేహితులు ఎవరో తెలుసా? అవసరమైతే రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ప్రార్థించే ప్రార్థనాపరులైన స్నేహితులు ప్రార్థనాపరులైన స్నేహితులు దానియేలు స్నేహితులు. అలాంటి స్నేహితులు దేవుడు మనకు అనుగ్రహించును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. దానియేలుకున్న స్నేహితులు ఎలాంటి వాళ్ళు? అవసరమైతే రాత్రంతా రాత్రంతా పబ్జి గేమ్ ఆడేవాళ్ళ, నవీన్ బ్రదర్ వీడియో గేమ్స్ ఆడుకునేవాళ్ళ, యూట్యూబ్ చూసుకునేవాళ్ళ, ఏం చేసేవాళ్ళు? రాత్రంతా బెట్టింగ్ ఆడేవాళ్ళ. ఆ చిల్లర బ్యాచ్ కాదు. దేవుని సన్నిధిలో రాత్రంతా పెనుగులాడుతూ ప్రార్థించే ప్రార్థనాపరులైన వ్యక్తులు దానియేలు స్నేహితులుగా ఉన్నారు. మర్మాలు బయలుపరిచాడు. ఆఖరి మాట, దేవుని కటాక్షం దిగొస్తే ఉగ్రతలో నుంచి మనం తప్పించబడతాం. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం చెప్తాను. దేవుని కటాక్షం మన మీదకి దిగొస్తే సొదొమ గొమొర్రా కాలి బూడిద కావాల్సింది. పట్టణం కాలి బూడిదైంది. కటాక్షం పొందిన ఒక్క కుటుంబం ఉగ్రతలో నుండి తప్పించబడింది. ఎవరి కుటుంబం కదా? అక్కడ అంటాడు, నా ఎడలను కటాక్షాన్ని కనపరిచి నీ కృపను నేను కనపరుస్తున్నాను అంటాడు. కటాక్షం ఎవరి మీదకి దిగొస్తుందో ఉగ్రతలో నుంచి తప్పించబడతాం. జనమా, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఉగ్రత దినాలు రాబోతున్నాయి. మధ్యాకాశానికి ప్రభు రాబోతున్నాడు. సంఘం ఎత్తబడిన మరుక్షణమే 7 ఏండ్ల శ్రమల కాలం. పాత రోజుల్లో ఒక పాట ఉండేది కదా, విడవబడుట పొర్రపాటున విడవబడితే విడవబడిన వాడు శ్రమలకు అప్పగించబడతాడు, ఉగ్రత పాలవుతాడు. నా ప్రార్థన, దేవుని కటాక్షం మన మీదకి దిగొస్తే ఉగ్రత దినాన దాచబడతాం. రెప్పపాటు కాలంలో రూపాంతరం చెంది మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొని పరలోకంలో ప్రభుతో కూడా ఉండటానికి యుగాయుగాలు పరలోక రాజ్యానికి కొనిపోబడతాం. ఈ మట్టి ఘట్టాన్ని పరలోక రాజ్యానికి చేర్చేది దేవుని యొక్క కటాక్షం. ఇదంతా ఎరిగే దావీదంటాడు, నా పూర్ణ హృదయముతో నేను బతిమాలు కొనుచున్నాను, కటాక్షం ఉంచమని. ఏమన్నాడు? నీ కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయముతో నేను బ్రతిమలాడుకుంటున్నాను. మనం కూడా ఒక్క 2 నిమిషాలు మోకరించి, దేవా నీ కటాక్షం నాకు కావాలి. దావీదు మీదకి దిగి వచ్చిన మీ కటాక్షం, దానియేలు మీదకి దిగి వచ్చిన కటాక్షం, ఇజ్రాయేలీల మీదకి దిగి వచ్చిన కటాక్షం ఈరోజు నా మీదకు దిగి రావాలి స్వామి అని